రీసెంట్గా హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 రిలీజ్ అయింది. ఈ ఇండెక్స్ హెన్లే అని చెప్పి లండన్ బేస్డ్ సంస్థ రిలీజ్ చేస్తుందన్నమాట. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఒక డేటాను ట్రాక్ చేసి ఏ విధంగా ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని కనుక్కొని దాని ప్రకారం ఒక పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో బేసికల్గా ఏ పాస్పోర్ట్ వాడితే ట్రావెల్ ఫ్రీడమ్ బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు అనే దాని మీద దృష్టి పెడుతుంది. అంటే ఏ దేశం యొక్క పాస్పోర్ట్తో ఎన్ని కంట్రీస్కు మనం సులభంగా ట్రావెల్ చేయొచ్చు, ఆ పాస్పోర్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది లేదా ఆ పాస్పోర్ట్ వీక్గా ఉందా, ఇవన్నీ చూస్తారనమాట. ఉదాహరణకి మనం చూస్తే కొన్ని పాస్పోర్ట్స్ ఉంటాయి. ఆ పాస్పోర్ట్స్ చాలా దేశాల్లో వీసా ఆన్ అరైవల్, ఆ పాస్పోర్ట్ తీసుకెళ్తే వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ ఎంట్రీ ఉంటాయి అనమాట. సో అటువంటి స్ట్రెంత్ ఉన్న పాస్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, దీనిలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒకటి టూరిజం విషయాలు తెలుస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్, ఏ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఏ దేశం పాస్పోర్ట్ స్ట్రాంగ్గా ఉంటే ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. యాక్చువల్గా హెన్లే ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన సంస్థ కూడా ఇది. సో ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇండియా ర్యాంక్ లాస్ట్ ఇయర్ 87, ఈ సంవత్సరం 80, కొంత మెరుగుపడిందని చెప్పాలి. మనం 57 దేశాలకి వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్తో మన పాస్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు అనమాట ఇండియన్స్. సో ఓన్లీ 57 కంట్రీస్ అనమాట. సో మన స్కోర్ మొబిలిటీలో చాలా పూర్గా ఉంది. అంటే మన పాస్పోర్ట్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే మొబిలిటీ అనేది అంత ఈజీగా లేదు, కాంప్లెక్స్గా ఉందని చెప్పొచ్చు. దాదాపు మనకి 177 దేశాలకు సంబంధించిన 177 డెస్టినేషన్స్కి, ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కి మనం వెళ్ళాలి అంటే ఎంట్రీ కావడానికి వీసా ఖచ్చితంగా కావాలి. ఉదాహరణకి చైనా, జపాన్, రష్యా, అమెరికా, ఆల్మోస్ట్ ఎంటైర్ యూరోపియన్ యూనియన్ దేశాలు, వీటన్నిటిలో కూడా ఇండియన్ పాస్పోర్ట్కి అంత వాల్యూ లేదు. అంత సులభంగా మనం అడుగు పెట్టడానికి మన పాస్పోర్ట్ తీసుకున్న దేశాలు ఒప్పుకోవట్లేదు అనమాట. రకరకాల దేశాలు మనం చెప్పాను, చైనా, జపాన్ ఇలాంటి పెద్ద దేశాలన్నీ కూడా, రష్యా, ఇండియన్ పాస్పోర్ట్కి అంత వాల్యూ ఇవ్వట్లేదు అనమాట. సో పాస్పోర్ట్లో ప్రపంచం మొత్తంలో ఏ కంట్రీ పాస్పోర్ట్కి స్ట్రాంగ్ పవర్ ఉంది, ఏ కంట్రీ పాస్పోర్ట్కి పెద్ద విలువ ఉంది, గొప్ప విలువ ఉందంటే సింగపూర్ పాస్పోర్ట్కి అనమాట. అఫీషియల్గా చెప్పాలంటే సింగపూర్ పాస్పోర్ట్కి చాలా వాల్యూ ఉంది. మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సింగపూర్ పాస్పోర్ట్ తీసుకుని 192 ట్రావెల్ డెస్టినేషన్స్కి వెళ్ళొచ్చు వితౌట్ వీసా ఆన్ అరైవల్ అనమాట. మొత్తం 220 ట్రావెల్ డెస్టినేషన్స్లో ప్రపంచవ్యాప్తంగా 192 ట్రావెల్ డెస్టినేషన్లో సింగపూర్ పాస్పోర్ట్ తీసుకెళ్తే కనుక వీసా ఫ్రీ కానీ వీసా అరైవల్ కానీ ఉందన్నమాట. సో ఎందుకు సింగపూర్ పాస్పోర్ట్కి అంత వాల్యూ, అంత డిమాండ్? సింగపూర్ పాస్పోర్ట్ని అందరూ కోరుకుంటారు, దానికి అంత విలువ ఇస్తారు. సింగపూర్ ఈజ్ అ మ్యాగ్నెట్ ఆఫ్ వెల్త్. సింగపూర్కి ఆ వెల్త్ని, సంపదను ఆకర్షించే శక్తి ఉందన్నమాట. రీసెంట్గా చైనాలో మనకు తెలుసు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇంతకు ముందు వరకు కాస్త ప్రైవేట్ ఎంటర్ప్రైజ్కి ఎక్కువ స్కోప్ ఇచ్చేది, కానీ దానిపైన చాలా ఉక్కుపాదం పెట్టిందన్నమాట. ఉదాహరణకి జాక్మా, అలీబాబా, జాక్మా వీళ్ళందరిపైన. సో ఇట్లాంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా చైనా నుంచి బయటకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు, సింగపూర్ లాంటి దేశాలకు ఎక్కువ వెళ్తున్నారు అనమాట. అదేవిధంగా మీకు తెలుసు చైనా చుట్టుపక్కల తైవాన్, హాంకాంగ్లో జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కూడా ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు కొని సింగపూర్కి వెళ్తున్నాయి అనమాట. ఈ విధంగా సింగపూర్ చాలా స్ట్రాంగ్ అయింది, సింగపూర్ పాస్పోర్ట్ చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఒకప్పుడు సింగపూర్ అంటే ప్రపంచ పట్టణంలో కూడా ఎక్కడ కనిపించేది కాదు, కానీ సింగపూర్ అంటే ఇప్పుడు ప్రపంచంలోనే వెల్త్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షణలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. మనం ఫస్ట్ ప్లేస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాస్పోర్ట్స్ సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే, సెకండ్ ప్లేస్లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ పాస్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో రెండో స్థానంలో స్ట్రాంగ్ పాస్పోర్ట్ జర్మనీ, ఇటలీ, స్పెయిన్. మూడో స్థానంలో మనం చూస్తే కనుక జపాన్, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, సౌత్ కొరియా, స్వీడన్, లగ్జంబర్గ్ పాస్పోర్ట్స్ ఉన్నాయి. నాలుగో స్థానంలో యూకే పాస్పోర్ట్. అమెరికా పాస్పోర్ట్ ఏ స్థానంలో తెలుసా? 8th ప్లేస్ అనమాట. అదేవిధంగా వీకెస్ట్ పాస్పోర్ట్స్ ప్రపంచంలో 3 వీకెస్ట్ పాస్పోర్ట్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ మరియు సిరియా. సో జనరల్ ట్రెండ్ ఈ సంవత్సరం హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ చూస్తే జనరల్ ట్రెండ్ ఏం అబ్జర్వ్ అవుతుందంటే ట్రావెల్ ఫ్రీడమ్ బాగానే పెరిగింది అని తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఎక్కువ డెస్టినేషన్స్లో అంటే నెంబర్ ఆఫ్ డెస్టినేషన్స్, ట్రావెలర్స్ వెళ్ళే డెస్టినేషన్స్, వీసా ఫ్రీ కానీ వీసా ఆన్ అరైవల్ వచ్చే డెస్టినేషన్స్ చాలానే పెరిగాయి. చాలా వరకు వీసా ఫ్రీ ఎంట్రీ చాలా దేశాలు పెంచేసాయని కూడా అంటున్నారు, చాలా ట్రావెల్ డెస్టినేషన్స్. అయితే 2006 నుంచి 2023 వరకు అంటే దాదాపు మనము కనుక ఒక 17-18 సంవత్సరాల కాలం చూసుకుంటే ఖచ్చితంగా వీసా ఫ్రీ ఎంట్రీ, వీసా ఆన్ అరైవల్ ఎంట్రీస్ అని పెరిగాయి. అయితే గ్లోబల్ మొబిలిటీ గ్యాప్ అనేది కూడా బాగా పెరుగుతుందన్నమాట. గ్లోబల్ మొబిలిటీ గ్యాప్ అంటే
టాప్ కంట్రీస్, బాగా రిచ్ కంట్రీస్, స్ట్రాంగ్ పాస్పోర్ట్ ఉన్న కంట్రీస్, అలానే బాటమ్ ఉన్న కంట్రీస్ మధ్య ఆ టాప్ కంట్రీస్ ఉన్న కంట్రీస్లలో మొబిలిటీ అని జనాలు రావటము పోవటము, ఇన్వెస్ట్మెంట్స్ రావటము పోవటము, ట్రావెల్స్ రావటము పోవటము, ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. అదే బాటమ్ అట్టడుగున్న స్థాయిలో ఉన్న కంట్రీస్లో మొబిలిటీ తక్కువ ఉందన్నమాట. ఆ గ్యాప్ కనిపిస్తుంది. ఒక ఉదాహరణకి సింగపూర్ చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్తో కంపేర్ చేస్తే 165 మోర్ డెస్టినేషన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీ వెళ్ళగలదు. అంటే సింగపూర్ పాస్పోర్ట్తో మనం ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ కంపేర్ చేస్తే కనుక 165 డెస్టినేషన్స్ ఆఫ్ఘనిస్తాన్ కన్నా ఎక్కువ వెళ్ళగలదు అనమాట. అక్కడ మనకు అర్థమైపోతుంది పాస్పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంటే కాదు, అది మన ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని కూడా చూపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా మన పాస్పోర్ట్ స్ట్రెంగ్త్కి దానికి చాలా లింక్ ఉంటుంది అనమాట. ఒక పాస్పోర్ట్ స్ట్రాంగ్గా ఉంటే దానికి అర్థం ఆ కంట్రీ చాలా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేస్తుందని, బిజినెస్ ఆపర్చునిటీస్ ఆ కంట్రీలో చాలా ఎక్కువ ఉన్నాయని, ఆ కంట్రీ పాస్పోర్ట్ని వాల్యూ ఎక్కువ ఉందని, చాలామంది ఆ కంట్రీకి వచ్చిపోతూ ఉంటారని కూడా అక్కడ అర్థం అనమాట. సో స్ట్రాంగ్ పాస్పోర్ట్ అనేది ఈ మధ్యకాలంలో చూస్తే సంపద సృష్టికి, సంపదను దాచిపెట్టుకోవడానికి, ప్రాంతీయంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని బలాన్ని చూపించుకోవడానికి, జియో పొలిటికల్గా స్టెబిలిటీ, వాలటాలిటీ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఆ కంట్రీలో ఆ ప్రాంతంలో ఉన్న పాస్పోర్ట్ స్ట్రెంత్ అబ్జర్వ్ చేస్తే చాలు అని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో స్ట్రాంగ్ పాస్పోర్ట్ అంటే అక్కడ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్టు, స్ట్రాంగ్ స్టెబిలిటీ ఉన్నట్టు, అక్కడ వెల్త్ క్రియేషన్ బాగా జరుగుతున్నట్టు. వీక్ పాస్పోర్ట్ అంటే అక్కడ రాజకీయ అనిశ్చితి ఉన్నట్టు, జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నట్టు. మీకు అర్థమవుతుంది. సింగపూర్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఈ కేస్ స్టడీ చూస్తే అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ అ వీక్ పాస్పోర్ట్, సింగపూర్ హ్యాస్ అ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అనమాట.